ఈరోజు ప్రధానంగా మీడియా మిత్రుల్ని ఇక్కడ ఆహ్వానించింది, ఈ ప్రెస్ మీట్ పెట్టింది నాగార్జున సాగర్ రైట్ కెనాల్కి రేపటి నుంచి 11 రోజుల పాటు త్రాగునీటి అవసరాల కోసం రైట్ కెనాల్కి 5 TMC వాటర్ రిలీజ్ చేయబోతూ ఉన్నాం. ఈ విషయాన్ని ప్రజలు గమనించి చెరువులు ఎక్కడైతే లెవెల్స్ తగ్గాయో ఆ చెరువుల్ని వాటర్తో నింపుకొని రాబోయే తాగునీటి అవసరాలను తీర్చుకోవడానికి దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రజానీకానికి కోరడం జరుగుతుంది. రైట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి ప్రజానీకానికి అందరూ కూడా తెలియజేసే నిమిత్తం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు అక్టోబర్లో కూడా ఒక 5 TMC వాటర్ని రిలీజ్ చేశాం. అప్పుడు కూడా చెరువులన్నీ నింపుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఆ అవసరం ఉన్నది కాబట్టి మళ్ళీ ఒక 5 TMC వాటర్ని రైట్ కెనాల్ నుంచి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు వారి కోఆర్డినేషన్తో వారితో సంప్రదించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఏప్రిల్ 8వ తారీఖు నుంచి మళ్ళీ 18వ తారీఖు వరకు కూడా ఇంకొక 5 TMC వాటర్ అప్పటికి కూడా త్రాగునీటి అవసరాల కోసం ఇప్పుడు నింపుకున్నటువంటి చెరువులు కానివ్వండి, ఇప్పుడు నింపుకున్నటువంటి ట్యాంక్స్ కానివ్వండి, ఏవైతే ఉన్నాయో అవి లెవెల్స్ మళ్ళీ తగ్గుతాయి కాబట్టి వాటిని మళ్ళా పూర్తి చేసుకోవడం కోసం ఈ అవకాశాన్ని రైతాంగం ఉపయోగించుకోవాలని, అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారందరూ కూడా ఉపయోగించుకోవాలని మీ ద్వారా వారికి విజ్ఞప్తి చేయటం కోసం. ఎందుకంటే 8వ తారీఖును రిలీజ్ చేస్తే 8వ తారీఖే వచ్చేవి కాలువల్లోకి. ఇట్ మే టేక్ టైం. థాయిలాండ్ దాకా వెళ్ళేటప్పుడు కొంత టైం పడుతుంది. 10 రోజుల పాటు ఈ వాటర్ రిలీజ్ కొనసాగుతుంది. ఎప్పుడైతే 18వ తారీఖున మళ్ళీ వాటర్ రిలీజ్ మేము ఆపేస్తామో అయినా కూడా 1-2 రోజుల పాటు వాటర్ ఎగువ నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని ప్రజలు గమనించి, అదేవిధంగా అధికారులు కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చెరువులు ఎక్కడైతే ఉన్నాయో ఆ చెరువులను కూడా నింపుకునే దానికి అధికారులు సిద్ధంగా ఉండాలని మీ ద్వారా ఈ రైట్ కెనాల్ మీద ఆధారపడినటువంటి గ్రామాలు, పట్టణాలు వారందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈ విషయం చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు ఇస్తున్నాం. మళ్ళీ ఏప్రిల్ 8వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు మళ్ళా ఇంకొక విడత 5 TMC ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు కూడా అక్టోబర్లో 5 TMC ఇవ్వడం జరిగింది. అలా 3 స్పెల్స్గా 15 TMCలు ఇవ్వాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఎప్పుడైతే ఏప్రిల్ 8 నుంచి 18 దాకా ఇచ్చామో అవసరాలు తీరే లోపల వర్షాలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అప్పుడు మళ్ళీ ఏదైనా ఉంటే మళ్ళీ తర్వాత పునరాలోచించుకోవడం కూడా జరుగుతుంది. KRMBతో మాట్లాడుకుని. చంద్రబాబు గారు మళ్ళీ తిరువురులో ఏదో అన్నాడని విన్నాను. ఏమన్నాడు నాకు తెలియదు. ఏం కామెంట్ చేశాడు? అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు అని, అంబటి రాంబాబు ఆంబోతులాగా మంత్రి ఒక ఆయన అన్నాడని నేను విన్నాను. చాలాసార్లు చెప్పాను నేను. చంద్రబాబు నాయుడు గారు నాకేం కొత్త కాదు, నేను చంద్రబాబు నాయుడు గారికి కొత్త కాదు. చాలా సందర్భాల్లో నేను చెప్పాను. మరొక సందర్భంలో, ఈ సందర్భంలో మళ్ళా చెప్తున్నా, రాష్ట్ర ప్రజానీకానికి నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆంబోతు అనగానే ఆయన గుర్తు రావాల్సింది ఏంటంటే, ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనకి ఏ విధమైనటువంటి రాజకీయ క్వాలిఫికేషన్స్ లేకపోయినా మోసాలు చేసి ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసి రాజకీయాల్లో ఎదిగినటువంటి ఒక బ్రోకర్ నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ఏయో పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్తున్నాడు. రా కదలి రా అంటాడు. ఎక్కడ వచ్చేది? కదలి వచ్చేది. రా అంటే ఎవరు వస్తారు? కదలడం అంటే ఎవరు వస్తారు? రా కదలి రా అంటే అక్కడ చచ్చింది గొర్రె. తెలుగుదేశం చచ్చింది. ఇంకా రా అంటే అది రాదు, కదిలిరా అంటే అది కదిలి వచ్చే పరిస్థితి లేదు. నువ్వే కాదు, నీ పక్క తెచ్చుకున్న దత్తపుత్రుడు, ఆయన పేరేంటి, పవన్ కళ్యాణ్ గారు, ఆయన రా అన్నా కూడా కదిలి వచ్చే పరిస్థితి లేదు. అంతగా సర్వనాశనం చేశావు. ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి రాజకీయ పార్టీని సర్వనాశనం చేసి చంపేసి రా కదలిరా రా కదలిరా అంటే వచ్చే పరిస్థితి ఏమీ లేదయ్యా. నువ్వు మీ అబ్బాయి సర్వనాశనం చేశారు ఆ పార్టీని. ఇంకా ఆ పార్టీ బతికేది లేదు, చచ్చేది లేదు. పవన్ కళ్యాణ్ వచ్చినా లేకపోతే ఇంకొకళ్ళు వచ్చినా అది బతికేది కాదు, చచ్చేది కాదు. నేను మనవి చేస్తున్నా, మీకు అసలు రాజకీయంగా మీరు ఏదో మ్యానిపులేషన్తో బతికినటువంటి వ్యక్తులు, మ్యానిపులేషన్తో పైకి వచ్చినటువంటి వ్యక్తులు, మీకు అసలు రాజకీయంగా మీకు ప్రజాదరణ లేనటువంటి వ్యక్తులు.
ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఉండటం వల్ల మీరు అలా ఎదిగారు తప్ప కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి మీరు రాజకీయంలో ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు కాదు. ఈజ్ ఎ మ్యానిపులేటర్. ఎవరికేం కావాలో సప్లై చేసి ఒక బ్రోకర్ పని చేసి రాజకీయాలు ఎదిగినటువంటి వ్యక్తి. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు 1983లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఎవడో తెలియదు ఇది. కాంగ్రెస్ పార్టీలో ఉండి ఇందిరాగాంధీ నాన్న ఆదేశిస్తే మా మామ మీద కూడా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికినటువంటి ఒక పెద్ద మనిషి. మళ్ళీ అమ్మటే కాంగ్రెస్ ఓడిపోగానే దొడ్డిదోవలో వాళ్ళ భార్యామణి ఒక చెంగు పట్టుకుని వంటింటోలాగా ప్రవేశించి ఎన్టీ రామారావు గారి గృహంలో ప్రవేశించాడు. ఆ గృహానికే నిప్పు పెట్టి తగలేసి చివరికి ఎన్టీ రామారావు మరణానికి కూడా కారణమైనటువంటి ఒక నీచమైన మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఏ గడ్డైనా కరిచేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అధికారం కోసం ఎవరినైనా మోసం చేసే వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నారా చంద్రబాబు నాయుడు గారి నిజస్వరూపం పూర్తిగా అర్థమైపోయింది రాష్ట్ర ప్రజానీకానికి. దానికి ప్రధానమైన కారణం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నాయకుడిగా ఉండి ఆయన నిజస్వరూపాన్ని రాష్ట్ర ప్రజలకు చూపించాడు. మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి ఆయన నిజస్వరూపాన్ని పూర్తిగా చూపించాడు. ఇంకా రాష్ట్ర ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారి లాంటి మ్యానిపులేటర్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. రా కదలి రా అన్నా కూడా ఏది వచ్చే పరిస్థితి లేదు, కదిలే పరిస్థితి లేదు. శ్రీమద్ రమారమణ గోవిందే. మళ్ళా ఎన్నికల తర్వాత చక్కగా చంద్రబాబు నాయుడు గారు ఇల్లు లేనటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్కి ఇల్లు లేదు పాపం ఈ రాష్ట్రంలో. మళ్ళా సొంత ఇంటికి హైదరాబాద్ పోవాల్సిందే తప్ప అక్కడ పిలుస్తున్నారు రా కదలి రా, ఇక్కడ ఎందుకని అక్కడ పిలుస్తున్నారు హైదరాబాద్లో మీ ఇంట్లో వాళ్ళు, అక్కడికి వెళ్ళండి తప్ప మీకు రాజకీయ భవిష్యత్తు లేదనే వాస్తవాన్ని ఇవాళ మీరు కనిపెట్టకపోయినా రేపో మాపో ఎన్నికల తర్వాత అర్థమైపోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పిచ్చివాగుడు వాగమాకండి. పిచ్చివాగుడు వాగి మా చేత ఎందుకు అనిపించుకుంటారు? మేము ఆంబోతులు అంటాడు. ఏంటి మేము ఆంబోతులు, ఎట్లా ఆంబోతులు చెప్పబ్బా, ఏం ఎక్స్పీరియన్స్ ఉంది మీకు మా ఆంబోతులుగా? ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడమాక, స్థాయి తక్కువ మాటలు మాట్లాడమాకండి నారా చంద్రబాబు నాయుడు గారు. మీరు స్థాయి తక్కువ మాటలు మాట్లాడితే మేము కూడా మాట్లాడాల్సి ఉంటుందనే విషయాన్ని గమనించండి. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరం అనే విషయాన్ని గమనించండి. గమనించి నడుచుకుంటే మంచిదని సవినయంగా మనవి చేస్తున్నా. మనం ఇంకొకసారి ఇలా మాట్లాడితే ఇంతకన్నా ఘాటుగా మాట్లాడవలసి ఉంటుంది. జాగ్రత్త. గట్టిగా మాట్లాడాననుకో ఏం చేస్తావో తెలుసుగా నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు. మీడియా వాళ్ళందరినీ పిలిచి బావురు బావురమని ఏడుస్తావు అంతే కదా. ఎందుకు నీ బ్రతుకెందుకు నాకు అర్థం కాలేదు. నీ బ్రతుకంతా ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే దౌర్భాగ్యమైన బ్రతుకు బతికినటువంటి నువ్వు ఇవాళ ప్రగల్భాలు బలుకుతా ఉన్నావు. కాబట్టి కొద్దిగా నోరు అదుపులో పెట్టుకోండి నారా చంద్రబాబు నాయుడు గారు. నోరు అదుపులో పెట్టుకోకపోతే ప్రతిఫలం బాగా అనుభవించేటటువంటి పరిస్థితి వస్తుందనే విషయాన్ని కూడా గమనించమని మనం చేస్తున్నాం. అంటే ఇద్దరు కలిశారు, అయినా అయ్యేటట్టుగా లేదు. ఇంకొకటి రమ్మంటున్నారు, మరి వాళ్ళు వస్తారు రాదు మాకు తెలియదు. ఈ ఇద్దరు కలిశారు, ఇంకోటి రమ్మంటున్నారు, ఇంకా వీలుంటే ఇంకోటి కూడా రమ్మంటారు కాంగ్రెస్ని. మరి ఎట్లా కుదిరిద్దో మాకు తెలియదు. పవన్ కళ్యాణ్ అన్నీ చేయగలడు. ఎంత దుర్మార్గం, ఎంత దౌర్భాగ్యం, ఎంత అనైతికం అంటే మీరు ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి సంగతి పక్కన పెట్టండి. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఎవరితో పొత్తులో ఉన్నాడు? అఫీషియల్గా భారతీయ జనతా పార్టీతో ఉన్నాడుగా. అనఫిషియల్గా ఎవరితో ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారితో ఉన్నాడు. కనపడుతున్నాయిగా బ్యానర్లు గేనర్లు. పాపం పవన్ కళ్యాణ్ గారికి అలవాటే ఒకరితో అఫీషియల్గాను మరొకరితో అనఫిషియల్గాను ఉండటం. నీ అఫీషియల్ అనఫిషియల్ జీవితాలు ఎవరికి తెలియదు అని అడుగుతా ఉన్నా. మీరు మమ్మల్ని మాట్లాడుతూ ఉంటారు. లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మా గురించి మాట్లాడతారు. మీకు బ్రతుకులే సరైనటువంటి బ్రతుకులు కావు మీవి అని మరొక్కసారి చెప్తున్నా. నోరు అదుపులో పెట్టుకోమని మరి ఇంకోసారి హెచ్చరిస్తున్నా. మీకు ముగ్గురు కలిసి వచ్చినా ఇంకెవరైనా తీసుకొచ్చినా మీరేమీ చేయలేరు. దానికి ఒకటే కారణం, జగన్మోహన్ రెడ్డి గారి ఈ పరిపాలన ప్రజల హృదయాలలో చిరస్థాయిగా ఉండే పరిపాలన. చిత్తశుద్ధిగా పరిపాలన చేసినటువంటి వ్యక్తి. మీరు చేయలేని అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసినటువంటి నాయకుడు. నిన్నే చూశారు కదా, 3,000 రూపాయలు ఇంటింటికి 3,000 రూపాయలు
వృద్ధాప్య పెన్షన్ పంచినటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వాన్ని ఎవడు ఓడించలేరు. మిమ్మల్ని ఓడించారంటే ఇచ్చిన ఏ మాట కూడా మీరు నిలబెట్టుకోలేకపోయారు. అందువల్ల మిమ్మల్ని తుక్కుతుగ్గా ఓడించారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వ్యక్తి, మేనిఫెస్టోలో 98% ఫుల్ఫిల్ చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం కానీ, గద్దె దించడం కానీ, లేదా ఓట్లు చీలకోకుండా జాగ్రత్త పడినా మీ వల్ల కాదని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇద్దరే కాదు, ముగ్గురు కాదు, నలుగురు కాదు, కట్టగట్టుకు రండి. అందరినీ చిత్తుగా ఓడించి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇవ్వడానికి పేద ప్రజానీకం, బడుగు బలహీన వర్గాలు సిద్ధంగా ఉన్నాయనే విషయాన్ని మీకు తెలుసు. తెలిసే అందరూ పోగేసుకుంటున్నారు. పోగేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఏంటి వచ్చేది 160? చంద్రబాబు నాయుడికి 160 కాదు 200 బీపీ రావాలి ఎలక్షన్ అయిన తర్వాత. ఏంది వచ్చేది? డిపాజిట్లు కూడా రానటువంటి క్యాండిడేట్స్ ఉన్నారు అక్కడ, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. చివరికి లోకేష్ కూడా గెలిచే పరిస్థితి. నేను ఒక మాట చెప్తానండి, మీరు గుర్తుపెట్టుకోండి. ఏమన్నాడండి కుప్పం వెళ్ళి అలా చంద్రబాబు నాయుడు గారు? ఏం వాగ్దానం చేశాడండి కుప్పంలో? బ్రహ్మాండమైన వాగ్దానం చేశాడు. కుప్పం ఏమన్నా కొత్త? చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నిలబడుతున్నాడా, లేదా కొత్తగా పార్టీ పెట్టి వెళ్ళాడా, కొత్తగా కాన్స్టిట్యున్సీకి వెళ్ళాడా? ఇన్ని సంవత్సరాలు చేయలేనాడంట. ఇప్పుడు అధికారం ఇస్తాడంట, బ్రహ్మాండంగా చేస్తాడంట. కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతాడంట. దేనికి? కూరగాయల ఎక్స్పోర్ట్కి. ప్రపంచానికి అనుసంధానం చేస్తాడంట. ఎందుకయ్యా ఈ జోకులు? చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే చంద్రబాబు నాయుడు గారు ఏమిటండి ఈ జోకులు? కుప్పంలో ఎయిర్పోర్ట్ కడతారా? ఎట్లా కడతారు కుప్పంలో ఎయిర్పోర్టు? సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి కడతారా? కూరగాయలు పండిస్తారా? ప్రపంచంతో అనుసంధానం చేస్తారా? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇన్నాళ్ళు గుడ్డి కుర్రాలకు పళ్ళు తోమారా? ఇన్ని సంవత్సరాలు రిప్రజెంట్ చేసావు కదా నువ్వు కుప్పాన్ని. అప్పుడు చేయలేని పెద్ద మనిషి ఇప్పుడు ఎలా చేస్తావు? అసలు నీకు ఇల్లే లేదు కుప్పంలో. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి నువ్వు పునాదులు వేసావు. జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఇల్లే లేదు అంటుంటే భయపడి పునాదులు వేశావు. అది ఎంతవరకు వచ్చిందో మాకు తెలియదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీ చరిత్ర ప్రజలందరికీ తెలుసు. తెలిసినటువంటి విషయాలను మీరు ఎన్ని చెప్పుకున్నా, మీకు మీరు ఎంత గ్యాస్ కొట్టుకున్నా మీరు ఇవ్వటమే తప్ప ప్రజలు నమ్మరు. నారా చంద్రబాబు నాయుడు గారు ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం.